రైతు భరోసా 15,000 ఇస్తామని ఇప్పుడు 12,000 మాత్రమే ప్రకటించడంపై బీఆర్ఎస్ చెన్నూరు నియోజకవర్గం ఇన్ఛార్జి రాజా రమేష్ మండిపడ్డారు. మాయమాటలతో ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ నేతలు రాష్ట్ర రైతాంగానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఎకరాకి 17,500 చొప్పున బాకీ పడ్డ రైతు భరోసా నిధులను వెంటనే రైతుల ఖాతాల్లో వేయాలన్నారు. కేటీఆర్ గారు అన్నగారు చెప్పినట్టు ఈ యొక్క దొంగ ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ ఓటుకు నోటు దొంగ ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఫార్ములా ఈ తప్ప ఈ ప్రజల సమస్యలు పట్టించుకునే అవకాశం లేక వారు తిరుగుతూ ఉన్నారు. కేటీఆర్ అని ఒకటే చెప్పారు, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఫార్ములా ఈ కావాలి, కానీ బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఫార్మర్సే కావాలని చెప్పిన విషయాన్ని ప్రతి ఒక్క బీఆర్ఎస్ కార్యకర్త నాయకులను దృష్టిలో పెట్టుకొని ఈరోజు రైతన్నల కోసం ఏదైతే ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం బాకీ పడ్డ ప్రతి రైతుకి ఎకరానికి 17,500 రూపాయలు బాకీ పడ్డ విషయాన్ని గ్రామ గ్రామాన తిరుగుతూ కడపత్రాలు గోడకు అంటిస్తూ గ్రామస్తులకి మరీ ముఖ్యంగా రైతన్నలకి వివరిస్తూ ఈరోజు ఆస్నాద్లో ఈరోజు చెన్నూరు నియోజకవర్గం ఆస్నాద్లో తిరుగుతూ ఉన్నాము. ఏదైతే ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వానికి కోడిగుడ్డు మీద ఈకలు పీకడం తప్ప ఈ ప్రజల సమస్యల్ని ప్రజాపాలన అనే పేరుతోని ప్రజా సమస్యల్ని పక్కన పడేసి కేవలం కేటీఆర్ అన్నని ఎజెండాగా పెట్టుకొని కేసీఆర్ గారిని తిట్టడమే ఎజెండాగా పెట్టుకొని లాస్ట్ కేటీఆర్ అన్నని ఖచ్చితంగా జైలుకు పంపాలి అన్న ఒక్క ఉద్దేశంతో ఈ యొక్క రేవంత్ రెడ్డి పరిపాలన కొనసాగుతూ ఉన్నది.